మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జే పుల్లల చెరువు గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మరియు ధర్మపత్ని ఉష్మాలీల స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి వస్త్రాలు సమర్పించి కన్నుల పండుగగా కళ్యాణం జరిపించారు. వీరితో పాటుగా ఒంగోలు ఎమ్మెల్యే దామంచెర్ల జనార్దన్, వారి కుటుంబ సభ్యులు, వెల్ఫేర్ మినిస్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదం పొందారు. అనంతరం జిల్లా నాయకులు అందరికీ శాలువాలు, మాలలతో ఘనంగా సన్మానించారు. స్వామివారి ప్రతిమ, తీర్థప్రసాదాలు అందించి ప్రతి సంవత్సరం ఈ కళ్యాణ వేడుకలలో పాల్గొనాలని తెలిపారు. ఎమ్మెల్యే రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే వేలాది మంది ప్రజలకు, భక్తులకు మునుపెన్నడూ లేని విధంగా స్వామివారి దర్శనం కల్పించారు. ఎండలు ఎక్కువగా ఉంటాయని ముందే త్రాగునీరు, మజ్జిగ, పందిళ్ల భోజన వసతులు అన్ని ఏర్పాట్లు చేసి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కళ్యాణం వీక్షించేలాగా తగు సదుపాయాలను ఏర్పాటు చేశారు. స్నాన కార్యక్రమాన్ని కూడా ఎల్లుండి నిర్వహించుకుంటున్నాం. మధ్యలో ఎద్దుల పందాలు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా కని విని ఎరగని రీతిలో ఆ దేవుడే ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాడనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ మనం ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ రోజు మంత్రివర్యులు, ఎంపీలు, అలాగే శాసనసభ్యులు ఇంతమంది రావడం అనంటే ఆ భగవంతుని ఆయన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం, విశ్వాసం కారణమని